హాయ్, వెల్కమ్ టు నూతన రెడ్డి కిచెన్. హాయ్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? బెండకాయ ఎండు చేపల పులుసు అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి. బెండకాయ ఎండు చేపల పులుసు అయితే కావలసినవి అండి. బెండకాయలు, ఎండు చేపలు, చింతపండు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కడిగి కట్ చేసి పెట్టుకోవాలండి. బెండకాయలను, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు ఇలా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు కడిగి పెట్టుకోవాలండి. పెద్ద నిమ్మకాయ సైజు చింతపండునైతే నానబెట్టి పెట్టుకోవాలండి. ఉప్పు వేసి నానబెట్టి పెట్టుకోవాలి. నానిన తర్వాత చింతపండు పులుసు తీసి పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఏదన్నా ఒక గిన్నె పెట్టుకోవాలండి. వేడిన తర్వాత ఎండు చేపలను వేసి వేయించుకోవాలి. స్టవ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. హైలో అయితే పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలండి. ఎండు చేపల్ని మంచిగా వేగిన తర్వాత తీసి చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత తలకాయ తోక తీసేయాలండి. ఎండు చేపలకు ఉన్న తలకాయలు తోకలు తీసేసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ కడాయి పెట్టుకోవాలండి. స్టవ్ పైన వేడైన తర్వాత నూనె పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై కావాలండి. జీలకర్ర, ఆవాలు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అయితే 3 పచ్చిమిరపకాయలనే కట్ చేసి వేసుకోవాలండి. ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలండి. కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు వేసుకోవాలి. ఇవి మంచిగా గోలిన తర్వాత బెండకాయలు వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. 4 నిమిషాలు బెండకాయలను ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ ఫ్రై కావాల్సిన అవసరం లేదండి, కొద్దిగా ఫ్రై కావాలండి అంతే. నేనైతే 8 బెండకాయలు కట్ చేసి వేసుకున్నానండి. స్టవ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి. బెండకాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఎండు చేపలను అయితే వేసుకోవాలి. ఎండు చేపలను అయితే మంచిగా కడుక్కోవాలండి. తలకాయలు తోకలు తీసేసిన తర్వాత ఎండు చేపల్ని ఇలా మంచిగా కడుక్కోవాలండి. 3-4 సార్లు వాటర్ పోసి పారబోసి మళ్ళీ వాటర్ పోసి కడుక్కోవాలండి. కడుక్కోవడం అయితే మంచిగా కడగాలండి. ఎండు చేపల్ని కడుక్కున్న తర్వాత వేసుకోవాలి. ఇలా వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. బెండకాయ ఎండు చేపల పులుసు అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. బెండకాయలు ఎండు చేపల్ని ఒక 3 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలండి. 3 నిమిషాల తర్వాత కారము, ఉప్పు వేసుకోవాలి. మన టేస్ట్ తగ్గట్టు అండి, ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు కారము, ఉప్పు అనేది వేసుకోవాలండి. వేసుకొని నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసును పోసుకోవాలి. పోసుకొని కలుపుకోవాలి. చింతపండు అయితే ఎక్కువ చిక్కగా పులుసు అయితే తీసి పెట్టుకోవద్దండి, పలచగానే పోసుకోవాలి. ఇలా చింతపండు పులుసు పోసుకున్న తర్వాత వాటరు పోసుకోవాలండి, లేకపోతే పుల్లగా అయిపోతుంది. బాగా చిక్కగా కాకుండా కొంచెం పలుచగా చేసుకోవాలండి. బెండకాయ ఎండు చేపల పులుసు అయితే ఇలా వాటర్ పోసుకొని 10 నిమిషాలు మరిగించుకోవాలండి. చింతపండు పులుసు పోసుకున్న తర్వాత కారము, ఉప్పు కొద్దిగా వేసుకోవాలండి. వేసుకొని మూత పెట్టి 10 నిమిషాలు మరిగించుకోవాలి. 10 నిమిషాలు మరిగితే బెండకాయలు అయితే ఉడికిపోతాయండి. ఇలా మంచిగా ఉడకాలండి బెండకాయలు. ఇలా ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూను నువ్వుల పొడి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను ధనియాల పౌడర్ వేసుకోవాలి. చిటికెడంతా జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. కొద్దిగా బెల్లం వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలండి. వేసుకొని కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి పెట్టుకోవాలండి. 2 నిమిషాల తర్వాత ఉప్పు కారం సరిపోయిందా లేదా ఒకసారి టేస్ట్ చేయాలి. ఏదన్నా తక్కువ ఉంటే వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, బెండకాయ ఎండు చేపల పులుసు చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఒకసారి చేసుకున్న తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి. బెండకాయ ఎండు చేపల పులుసు చల్లారిన తర్వాత చిక్కగా అయిపోతుందండి. మొత్తము తీసి స్టీల్ గిన్నెలోకి వేసుకోవాలి.
అన్నంలో అయినా జొన్న రొట్టెలల్లో అయినా ఏ రొట్టెలల్లో అయినా సరే అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. బెండకాయ ఎండు చేపల పులుసు అయితే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఆల్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ అండి.